మూయబడిన తలుపులు మూయబడి ఉండగా లోపలికి వచ్చాడు. చూస్తుండగా మేఘాల మీద వెళ్ళిపోయాడు. ప్రభువా, అలాంటి లైఫ్ మాకు ఇస్తావంటే ఈ లైఫే మీకు ఉండేది, ఈ లైఫ్ ఇవ్వడానికే వచ్చాను. పేతురు సముద్రం మీద నడవడానికే ముచ్చటపడిపోయాడు. సముద్రం మీద కాదండి, ఒకరోజు మనం స్పేస్లోనే నడవబోతున్నాం, గుర్తుపెట్టుకోండి. ఈ విశ్వాన్ని ఆవల మనం తిరిగి వచ్చేంత ఒక లైఫ్లోకి మనం వెళ్ళబోతున్నాం. ఆ లైఫ్ మనకు చెడిపోయింది. అవినాభావం కలిగి ఉన్న ఈ పరలోకము భూలోకము అవినాభావం కలిగి ఉన్న ఈ లైఫ్ పోయింది. మళ్ళీ ఒకరోజు చెప్పండి రాబోతుంది. దాన్ని ఆయన పొందిన గాయముల వలన చెప్పండి స్వస్థత. ఇప్పుడు చెప్పండి, స్వస్థతలు అనగానే దగ్గు, రొంపు, కీళ్ళ నొప్పులు, మోకాలు సలుపులు ఇది కాదు. చెప్పండి, స్వస్థత అనగానే ఆదాము కోల్పోయిన జీవితాన్ని మరలా మనం తిరిగి పొందుకోవడమే. చెప్పండి స్వస్థత. ఈ స్వస్థత కావాలా మీకు?